హాయ్! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను లక్ష్మి. దసరా నవరాత్రుల్లో 6వ రోజు అలంకరణ సరస్వతీదేవి. అమ్మవారికి ఇష్టమైన రంగు తెలుపు. ఆ తెలుపు చామంతులను పూజలో ఉండేలాగా చూసుకున్నాను. వాక్కు మంచిగా మాటలు రావాలన్నా, పిల్లలకు చదువులు రావాలన్నా, అధిష్టాన దేవత అయిన సరస్వతి అమ్మవారిని పూజించుకుంటాం. ఆమె మేధాశక్తిని పెంచే దేవత. చదువుల తల్లి, విద్యాస్వరూపిణి, హంసవాహిని, వీణాపాణిగా, పుస్తకమాల ధారిణిగా చిత్రీకరించబడినది. ఈ పూజా బుట్ట అయితే నాకెంత నచ్చిందో. నా ఫ్రెండ్ శోభ దీన్ని నాకు ప్రజెంట్ చేసింది. దీనిలో పచ్చ చామంతులు వేసుకున్నాను. చూడండి ఎంత బాగుందో. థ్యాంక్ యూ శోభ. నవరాత్రులలో అలానే వసంత పంచమి ఉత్సవాలలో ఈ తల్లిని అందరూ ఆరాధించడం ప్రముఖంగా జరుగుతుంది. వాక్కు, బుద్ధి, వివేకం, విద్య, కళలు, విజ్ఞానం వీటన్నిటికీ ఆదిదేవతగా సరస్వతీదేవిని పూజించుకుంటాం. ఈరోజు అమ్మవారికి చామంతుల అలంకారాన్ని చేస్తున్నాను. అలానే నా బీఫార్మసీకి సంబంధించిన పుస్తకాలను అమ్మ పటం కింద పెట్టుకున్నాను. అమ్మ కథ. పూర్వం శంభుని శంభులు అనే రాక్షస సోదరులు ఉండేవారు. చాలా బలవంతులు. అంతా నాకే కావాలి అనే అత్యాశతో ఉండేవారు. వీరు ఇంద్రాది దేవతలను పదవీభ్రష్టులను చేసి ముల్లోకాలకు అధిపతులై అందరినీ బాధింపసాగారు. ఈ ఇరువురు ఘోర తపస్సు చేసి బ్రహ్మ ద్వారా ఎవరి నుండి మరణం లేకుండా కేవలం స్త్రీ నుండి మరణం కావాలని వరం కోరుకుంటారు. స్త్రీలు అబలలు, వారు మమ్మల్ని ఏమీ చేయలేరని అజ్ఞానంతో ఆ వరం పొందుతారు. శంభుని శంభులు భూలోకానికి వెళ్ళి ఋషులను మునులను భయపెడతారు. మీరు చేసే యజ్ఞయాగాదులు మాకే చెందాలని వారిని హెచ్చరిస్తారు. ఇలా వారు ముల్లోకాలకు అధిపతులై దేవముని గణాలను బాధింపసాగారు. భూలోకంలోనూ దైవలోకంలోనూ అందరూ విసిగిపోయి అమ్మవారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ బాధను విన్నవించుకున్నారు. వారి మొర ఆలకించిన దేవీ శరీరం నుండి దివ్య తేజోరూప లావణ్యమైన సరస్వతీదేవి అమ్మవారు బయటికి వస్తారు. తెల్లటి హంస మీద కూర్చుని ఇంత సాత్వికంగా ఉన్న అమ్మవారు శంభుని శంభులను ఏం చేస్తుంది అని అందరూ అనుకుంటారు. అతి సౌందర్యవతి అయిన అమ్మవారు హిమాలయాలలో కొలువై ఉన్నారని నారదుడు శంభుని శంభులకి చెప్తాడు. ఆమె మాకు కావాలి అని ధూమ్ రాక్షసుణ్ణి పంపిస్తారు. ఆ ధూమ్ రాక్షసుడు అమ్మవారి దగ్గరికి వెళ్ళి శంభుని శంభులు నిన్ను తీసుకుని రమ్మన్నారని చెబుతాడు. అమ్మవారి హంస సింహంగా మారిపోతుంది. సింహం ధూమ్ రాక్షసుణ్ణి తినేస్తుంది. అప్పుడు శంభుని శంభులు చతురంగ బలాలను సమకూర్చుకుని దేవిపై యుద్ధానికి వెళతారు. వెంటనే అమ్మవారు ఎర్రని రక్తవర్ణంలోకి మారిపోతారు. భయంకరమైన రూపాన్ని అష్టాదశ భుజశక్తులతో తన సింహబలంతో శంభుని శంభులను నిమిషకాలంలో సంహరిస్తుంది. అప్పుడు దేవతలందరూ ప్రత్యక్షమై పూలవర్షం కురిపించి జై జై నాదాలు చేస్తారు. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. అమ్మ పూజ పూర్తయింది. పువ్వులతో చక్కగా అలంకరించుకున్నాను. ధూపం, దీపం సమర్పించుకున్నాను. అలానే అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాన్ని కూడా సమర్పించుకున్నాను. అమ్మవారు చాలా నిండుగా తెల్లని వస్త్రాలలో చేతిలో వీణతో దగదగలాడిపోతున్నారు. సరస్వతీదేవి
వీణ పేరు కచ్చపి. హంస మీద కూర్చుని ఉన్న ఈ సరస్వతీదేవి బొమ్మను తీసుకున్నాను. చేతిలో వీణతో అమ్మవారు అందంగా ఉన్నారు. మీకు కావాలి అనుకునేవారు తప్పకుండా పర్చేస్ చేసుకోండి. లింక్ పైన స్క్రీన్ మీద ఇస్తున్నాను. ఇక నా జ్యువెలరీ డీటెయిల్స్కి వస్తే, ఈరోజు అమ్మకిష్టమైన రంగు తెలుపు కాబట్టి వైట్ అండ్ రెడ్ కాంబినేషన్లో ఈ శారీని చూస్ చేసుకున్నాను. చక్కటి మట్టి గాజులు, అలానే ఈ హంస గోల్డ్ బ్యాంగిల్ని రెడ్ అండ్ వైట్ కాంబినేషన్లో వేసుకున్నాను. ఈ లక్ష్మీదేవి హారాన్ని చూస్ చేసుకున్నాను. కోడ్ స్క్రీన్ మీద ఇస్తున్నాను. క్వాలిటీ చాలా బాగుంది. కావాలనుకున్న వాళ్ళు డౌట్ లేకుండా తీసుకోండి. అలానే ఈ ముత్యాల బుట్టల్ని పెట్టుకున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ యూనిక్ డైరీస్. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. లక్ష్మి.